అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రస్తుత వేసవిలో చేసుకోవాల్సిన పొలం పనులు, మామిడిని అధికంగా నష్టపరుస్తున్న తేనె మంచు పురుగు, నల్ల తామర పురుగు సమగ్ర నివారణ, పూత కాత దశలోని వేసవి నువ్వులో ప్రస్తుత చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వేసవి కాలంలో దాదాపు పంటలన్నీ అయిపోయి పొలాలన్నీ ఖాళీగా ఉండే సమయం. అధిక ఎండలతో పాటు అక్కడక్కడ అడపాదడపా వర్షాలు కూడా పలకరిస్తున్నాయి. సాధారణంగా రైతులు పంటలు తీసుకున్నాక పొలాలను దున్నకుండా అలానే వదిలేయటం పరిపాటి. అలా కాకుండా ఇప్పుడు పొలాల్లో కొన్ని చర్యలు చేపడితే వచ్చే సీజన్లో వేసే పంటలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులను ఇస్తాయి. ఇప్పుడు కురుస్తున్న వేసవి జల్లులను ఉపయోగించుకొని లోతు దుక్కులు చేసుకుంటే భూమిలోని పురుగులు, వాటి కోసస్థ దశలు బహిర్గతమై ఎండల వేడికి చనిపోతాయి. అలానే భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించడం వల్ల నేలకు ఏ ఎరువులు ఎంత మోతాదులో ఇవ్వాలో, ఏ పోషకాన్ని పెంచాలో, ఏ పోషకాన్ని తగ్గించాలో తెలుస్తుంది. దీనివల్ల ఎరువుల వాడకాన్ని పరిమితం చేయవచ్చు. వేసవిలో చేపట్టాల్సిన పొలం పనుల గురించి వివరిస్తున్నారు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. ప్రస్తుతం మార్చిలోనే మనకి అధిక ఉష్ణోగ్రతలు మనము ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో గమనించడం జరుగుతుంది. సో మనము ఈ ఉష్ణోగ్రతలని మనం గనక ఉపయోగించుకోగలిగితే మనము నెక్స్ట్ ఖరీఫ్ సీజన్లో వివిధ పంటల్లో మంచి నాణ్యమైన దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. మనకి ముందస్తుగా పంట తీసిన తర్వాత పంట అవశేషాలు కాల్చకుండా వాటిని కనుక మనం భూమిలో కలియదున్నగలిగితే మనకి భూమికి సేంద్రియ పదార్థాలను మనము యాడ్ చేసినట్టు అవుతుంది. అదే కాకుండా భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు భూమిలో దున్నటువంటి ఈ పంట వ్యర్థాలని కుళ్ళించి భూమికి సేంద్రియ కర్బనం కూడా యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి, మనకి అధిక ఉష్ణోగ్రతలు కనుక ఉపయోగించుకొని మనకి ఇప్పుడు కనుక కొంచెం అక్కడ వర్షాలు పడుతున్నాయి కాబట్టి తొలకరి చినుకులు ఈ వర్షాలని సద్వినియోగాన్ని చేసుకోగలిగితే వేసవిలో లోతుగా దుక్కులు అంటే 15 నుంచి మినిమం 30 సెంటీమీటర్లు కనుక లోతు దుక్కులు చేసుకోగలిగితే మనకి గత పంట యొక్క అవశేషాల్లో శిలీంధ్ర బీజాలు కానీ అవి బయటికి ఎక్స్పోజ్ అయిపోయి మనకి అధిక ఉష్ణోగ్రతలకి ఇవన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. తర్వాత పంటకి వేసుకునేటప్పుడు మనకి దీనివల్ల యొక్క నష్టపరిమితి అనేది తక్కువగా నమోదవడం జరుగుతుంది. దీనివల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే వారికి అడ్డంగా దున్నుకోవడం వల్ల మనకి వర్షం పడినప్పుడు కూడా ఆ వర్షపు నీరు భూమిలోకే ఇంకిపోయి మనకి నేలలో నీటిని పట్టి ఉంచే శక్తి కూడా పెంచుతుంది. నేల ఉష్ణోగ్రత కూడా బాగా తగ్గి మొలక శాతం కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది. తొలకరి వర్షాల్లో మే 15, 16 ఆ టైంలో మనకి పంట వేసుకునే ముందు మనకి ఖచ్చితంగా ఈ 200 కిలోల బాగా మగ్గిన పశువుల ఎరువు మరియు వాటికి ఒక 20 కిలోల వేపపిండి మరియు 2 కిలోల ట్రైకోడర్మా విరిడి మరియు 2 కిలోల సూడోమోనాస్ కనుక బాగా కలుపుకొని మనం ఒక కల్చర్ కనుక వృద్ధి చేసుకుంటే వారం వ్యవధిలో మనం దాన్ని కనుక భూమిలో వేసుకొని మనం కనుక భూమిలో కలిపి దున్నగలిగితే మనకి భూమిలో ఉన్నటువంటి ఈ శీలీంధ్ర బీజాలు కానీ నెక్స్ట్ వచ్చేసి ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగులు, మొదలుకుళ్ళు తెగులు మరియు ఇతర తెగులు చేసే శీలీంధ్రాలను కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు.
అదే మనకి ఒక 200 కిలోలు కనుక వేపపిండి 10 టన్నుల పశువుల ఎరువుతో మనం కనుక సమాంతరంగా బాగా కలుపుకొని దాన్ని చల్లుకొని దున్నుకుంటే మనకు వేపపిండిలో నత్రజని, భాస్వరం, పొటాషియం మరి ఇతర సూక్ష్మ పోషకాలు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వేపపిండిలో నింబిసిడిన్ అనే పదార్థం ఉండడం వల్ల ఈ రసం పీల్చే పురుగులు కానీ, లద్ద పురుగులు కానీ మరియు ఇతర కాయతొలుచు పురుగు యొక్క కోశ దశలు కానీ మనకి వేపపిండి కలిపి చల్లి దున్నుకోవడం వలన అవి భూమిలోనే నశించి చనిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇంకో టైంలో మనకు మట్టి పరీక్షలు కూడా, భూసార పరీక్షలు కూడా ఇప్పుడు అనువైన టైం కాబట్టి మార్చి ఏప్రిల్లో మనకి భూసార పరీక్షలు కూడా చేసుకొని మనము భూసార పరీక్షల అనుగుణంగా ఈ సిఫార్సు చేసిన ఎరువుల మోతాదు వాడడం వల్ల మనకి ఈ అధిక ఎరువుల మీద పెట్టే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. తద్వారా మనకి నేలకి సూటబుల్ ఏ పంట వేసుకుంటే అధిక దిగుబడి తీసుకోవచ్చు, ఎంత దిగుబడి తీసుకోవచ్చు, ఆ నేలకు అనువైన రకాలు కూడా మనము ఈ మట్టి పరీక్షల ద్వారా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ వేసవిలో మనకి పచ్చిరొట్ట ఎరువులైనటువంటి జనుము, జీలుగా, పిల్లి పెసర ఇటువంటి పచ్చిరొట్ట ఎరువు పంటలు కూడా మనం కనుక చల్లుకొని మనం 40 రోజుల వరకు పూత దశ వరకు పెరగనిచ్చి భూమిలో కలియదునుకుంటే మనకి ఎకరాకి 10 టన్నుల పచ్చిరొట్టతో పాటు మరియు నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులను మనము నేలకు అందించినట్టు అవుతుంది. అదే కాకుండా మనకి దీనిలో ఉన్నటువంటి మ్యాలిక్ ఆమ్లం, ఆక్సాలిక్ ఆమ్లం వల్ల మనకి గత పంట పురుగుల యొక్క అవశేషాలు కానీ, నెక్స్ట్ కలుపు విత్తనాలు కూడా ఈ ఆమ్లాలు భూమికి మనము దున్నడం వల్ల ఇవన్నీ చనిపోయి ఖరీఫ్ సీజన్లో పెట్టే పంటల మీద మనం పెట్టే ఖర్చు కూడా బాగా తగ్గడంతో పాటు మనకి అధిక దిగుబడి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వేసవికాలం వచ్చేసింది. మధురమైన మామిడి పండ్ల కోసం అందరం ఎదురు చూస్తూ ఉన్నాం. చాలా ప్రాంతాల్లోని మామిడి తోటలు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మాసాల మధ్య పూతకు వచ్చాయి. తెలంగాణ జిల్లాల్లో పూత బాగా వచ్చిన ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు, అకాల వర్షాల కారణంగా తేనెమంచు పురుగు ఉధృతి ఎక్కువైంది. కొన్ని ప్రాంతాల్లో ఈ పురుగు ఉధృతి మరింత అధికంగా ఉండి ఆకులపై మసి తెగులు ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో కిరణజన్య సంయోగ క్రియ జరగకపోవడంతో దిగుబడి తక్కువగా వచ్చే అవకాశం ఉందని, ఉన్న కాయలు కూడా నాసిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మామిడిలో ప్రస్తుతం కనిపిస్తున్న మసి తెగులు, తేనెమంచు పురుగు, నల్లతామర నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచనలు అందిస్తున్నారు మహబూబాబాద్ జిల్లా మల్యాలలోని జేవీఆర్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏ ప్రశాంత్ కుమార్. మామిడి ఈ సీజన్లో మన రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంది అనే విషయాన్ని చూసినట్టుగైతే ఈసారి విపరీతమైన ఫ్లవరింగ్, అంటే హెవీ ఫ్లవరింగ్ ఏ సీజన్లో లేనంతగా ఈసారి చాలా ఫ్లవరింగ్ అనేది చూసాము. ఒకనొక స్టేజ్లో ఇంత ఫ్లవర్ బెయిర్ అవుతే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది కూడా ఊహించలేకుండా ఉండేది. అనుకున్నట్టుగానే ఈ ఫిబ్రవరి, మార్చ్ సమయంలో ఈ ఉష్ణోగ్రతల మార్పు వల్ల, ఈ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల, ఈ పాలినేషన్ జరగకపోవడం వల్ల ఎంత ఫ్లవరింగ్ ఉన్నా కూడా, సో మీకు తెలిసిందే మామిడిలో ఫ్లవరింగ్ 0.01% మాత్రమే ఫ్రూట్ సెట్కి వస్తుంది. మరి ఈ సీజన్లో హెవీ ఫ్లవరింగ్ ఇంత ఉన్నా కూడా దీనివల్ల ఫ్రూట్ సెట్ కంటే కూడా ఈ తేనెమంచు పురుగు ప్రభావం అనేది చాలా ఎక్కువగా చూపించడం జరిగింది. ఈ ఆకును మీరు చూసినట్టుగైతే తేనెమంచు పురుగు ఉధృతి ఎక్కువైపోయి ఆకుపైన తేనె లాంటి పదార్థాన్ని విసర్జించడం వల్ల దానిపై కంప్లీట్గా మసి తెగులు లాంటిది ఈ ఫంగస్ ఆశించి ఆల్మోస్ట్ చాలా తోటల్లో కూడా ఈ ప్రభావం చాలా ఎక్కువగా కనిపించింది. ఆకులపైన, పువ్వు పైన, ప్రతి ఒక్క పార్ట్ పైన, చెట్ల పైన దీనివల్ల చాలా ప్రభావం చూపించింది. ఇప్పుడు ఆకులపై చూసినట్టుగైతే ఈ మసి తెగులు ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఫోటోసింథసిస్ యాక్టివిటీ అనేది జరగదు. మరొకటి, ఈ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా ఈ పాలినేషన్ జరగకపోవడం వల్ల మనకు ఫ్రూట్ సెట్ స్టేజ్ అనేది చాలా తగ్గిపోయింది. మామిడిలో 35 డిగ్రీల సెల్సియస్ దాటితే 40 to 50% ఈల్డ్స్ తగ్గడం అనేది జరుగుతుంది. తేనెమంచు పురుగుతో పాటు కూడా ట్రిప్స్ ప్రాబ్లం కూడా మొదలైంది. అండ్ ఈ స్టేజ్కి వచ్చినట్టయితే ఏ తోటలోనైనా ఫ్రూట్ సెట్ అయ్యి చిన్న సైజులో ఉన్నాయనుకోండి, దానిపైన ముందస్తుగానే మీరు గమనించండి ఎలాంటి కీటకాలు, ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి. మరి ఇలాంటి ఈ మసి తెగుల్లాగా మరి తేనెమంచు పురుగు ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ముందస్తుగానే ఈ పూత దశలో ఉన్నప్పుడే మీరు కనుక ఈ నీమ్ ఆయిల్ కానీ, ఇమిడాక్లోప్రిడ్ కానీ, ఇంకా ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే థయోమిథాక్సమ్ 0.25 గ్రామ్ పర్ లీటర్ యూస్ చేసినట్టుగా అయితే, అది యూస్ చేసిన వెంటనే ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ మసి తెగులు ఆల్రెడీ ఆకులపైన ఇట్లా ఉంది కదా, సో దీన్ని మేనేజ్ చేయడం కోసం ఈ ఫ్లేక్స్ లాగా ఊడిపోవాలి. దానికోసం మీరు 1% గంజిని
మీరు వాడినట్లయితే ఈ మస్సి తెగులు ఈ ఆకులపైన ఉన్నది ఎండిపోయి ఫ్లేక్స్ లాగా పడిపోతుంది. దాని తర్వాతకి హెక్సాకొనజోల్ 1 ml per లీటర్ వాడడం వల్ల ఈ మస్సి తెగుల్ని మనం నివారించవచ్చు. అలాగే ఏదైతే తామర ఉధృతి ఉందనుకోండి, పిండే దశలో ఉన్నప్పుడే ఆ ప్రభావం ఉంటే మీరు ఒకసారి థయామిథాక్సమ్ చేయండి 0.25 గ్రామ్ పర్ లీటర్. ఆ సైజ్ పెరుగుతున్నప్పుడు ఏంటంటే ఎలాంటి హై కాన్సన్ట్రేటెడ్ కెమికల్స్ వాడకుండా ఈ స్పైనోసైడ్ 0.3 ml per లీటర్ అది వాడిన తర్వాతకి మీరు ఏంటంటే బ్యాగింగ్ ఆపరేషన్స్ లాంటివి చేసుకుంటే దాని కంటిన్యూషన్లో ఈ పండుగ ప్రభావం కూడా లేకుండా ఉంటుంది. ఈ సీజన్లో ఫ్రూట్ ఫ్లై డ్యామేజ్ ఎలా ఉంటుందో అది కూడా మనము ఇమాజిన్ చేసుకోవాలి. సో అందుకు ముందస్తుగానే మీరు ఈ మామిడికాయ సైజు ఇది మార్బుల్ సైజ్ నుంచి ఎగ్ సైజు ఈ దశలో ఉన్నప్పుడే మీరు బ్యాగింగ్ చేసుకోగలిగితే ఇప్పుడు ఉద్యాన శాఖ నుంచి కూడా ఈ సబ్సిడీస్ పైన వాళ్ళు మీకు కరెక్ట్గా దాన్ని ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలనేది కూడా వాళ్ళు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. తప్పకుండా అది యూటిలైజ్ చేసుకోండి. ఇటీవలి కాలంలో వాడకం పెరిగిన నూనె గింజల పంట నువ్వు. వేసవి పంటగా ఫిబ్రవరిలో విత్తుకున్న పంట ప్రస్తుతం పూత కాత దశల్లో ఉంది. పెరుగుతున్న ఎండలకు ఈ పంట బెట్టకు గురయ్యే ఆస్కారం ఉంది. అంతేకాదు రసం పీల్చే పురుగులు ఉధృతితో పాటు తెగుళ్లు కూడా ప్రస్తుతం పంటలో కనిపిస్తున్నాయి. పంట సున్నిత దశల్లో బెట్టకు గురికాకుండా చూడడంతో పాటు సస్యరక్షణ పట్ల శ్రద్ధ చూపాలంటూ వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఈ ఉత్తర కోస్తా జిల్లాలో నువ్వులు వేసవి పంటగా వేయడం అనేది పరిపాటి. మరి ఇక్కడ నువ్వులు విస్తీర్ణం అయితే పెరుగుతుంది కానీ దిగుబడులు అంతగా ఆశించినంతగా మరి రావటం లేదు. ఇది కొంచెం వరకు ఆలస్యంగా కూడా నువ్వు పంట వేయటం ఒక కారణంతో పాటు ఈ వేసవిలో వచ్చిన ఉష్ణోగ్రతల వల్ల కొన్ని రకాల చీడపీడలు అధికంగా రావటం ఒకటి, పోషక యాజమాన్యం కూడా అంతంత మాత్రంగా చేయడం వల్ల మనకి దిగుబడులు తగ్గడం చూస్తున్నాము. నువ్వు పంట ఒక 20 నుంచి నెల రోజులు వయసులో ఉన్నాయి. కొన్ని పూత మొదలవుతూ ఉంది ఇప్పుడే. ఈ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి కాబట్టి ప్రధానంగా ఈ నువ్వు పంటకు వచ్చేటువంటి ఈ రసం పీల్చే పురుగులైనటువంటి ఈ పేనుబంక, తెల్లదోమ, అదేవిధంగా తామర పురుగులు ఇవి కూడా ఆశించి ఈ పంటకు నష్టం చేయడం, పంట గిడసబారిపోవడం, పెరుగుదల తగ్గడం, ఇలాంటి కారణాల వల్ల పంట దిగుబడి తగ్గడం అనేది మనం గమనిస్తున్నాము. ఈ రసం పీల్చే పురుగులైనటువంటి ఈ తెల్లదోమ, పచ్చదోమ, అదేవిధంగా పేనుబంక వీటి నివారణ చర్యలు అనేవి చేపట్టాలి. అవకాశం ఉండే దగ్గర మొదటి చర్యగా ఏంటంటే మనం స్టిక్కీ ట్రాప్స్ అంటాం. అంటే పసుపు జిగురట్లు కనుక పెట్టుకుంటే ఈ తెల్లదోమ, పచ్చదోమకి చాలా వరకు అవి పనిచేస్తాయి. అదేవిధంగా వేప నూనె అయితే కనుక 1500 ppm వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి కనుక మనం పిచికారీ చేసుకుంటే రసం పీల్చే పురుగులు ఉధృతి చాలా వరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఉధృతి మరీ ఎక్కువగా ఉండి ఆ మొక్కలు గిడసబారిపోవడం, ఆకులు పెరుగుదల సరిగా లేకపోవడం ఉంటే కనుక అప్పుడు రసాయనాల్లో మనకి ఇమిడాక్లోప్రిడ్ అని మందు దొరుకుతుంది. అదైతే కనుక 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకుంటే నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ కట్ వర్మ్స్ అంటారు, మొక్కల్ని కొరికేయటం జరుగుతూ ఉంటుంది. ఇవి కూడా పొలంలో ఉండి ఒక్కోసారి మొదటి దశలో ఎక్కువగా ఆశించి పంట మొదలకు లేదంటే పై కాండ భాగం ఉంచేసి కొరికేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల కూడా రైతులు కొంత నష్టపోతున్నారు. ఈ లైట్ ట్రాప్స్ ఎప్పుడైనా అవకాశం ఉండి కరెంట్ సప్లై కనుక ఉంటే లేదా బ్యాటరీ లైట్ ట్రాప్స్ పెట్టుకుంటే గొంగల పురుగులు కూడా మనం కొంతవరకు నివారించుకోవచ్చు. వేప సంబంధిత మందులు కూడా కొంతవరకు మనం పిచికారీ చేసుకొని ఈ కత్తిరించే గొంగల పురుగును కూడా కొంతవరకు నివారిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మేము గమనిస్తున్నాము ఆ క్యాప్స్యూల్ బోర్డర్ అంటే కాయ తొలిచే పురుగులు కూడా అక్కడక్కడ రావడం, గొంగల పురుగులు వచ్చి కాయలో ఉన్నటువంటి గింజలు తినటం కూడా మనం గమనిస్తున్నాము. వేప నూనె ఈ కాయ తొలిచే పురుగు మీద కూడా పనిచేస్తుంది. ఆ విధంగా కూడా కొంతవరకు ఈ కాయ తొలిచే పురుగు నివారించబడుతుంది. ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉండడం ఎమామిక్టిన్ బెంజియేట్ అనేటువంటి మందును 80 గ్రాములు 200 లీటర్ల నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకుంటే మనకి ఇది సమర్థవంతంగా నివారించబడుతుంది. అదేవిధంగా వేసవి కాలంలో వచ్చేటి ఇంకొకటి తెగుళ్ళు అనుకోవచ్చు లేదా పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతున్నటువంటి ఇదేంటంటే ఫిల్లోడి అంటాం. ఫిల్లోడి అంటే ఈ మొక్కలు కనుక చూస్తే గిడసబారిపోయినట్టుంటాయి, ఆకులు చిన్నవిగా అయిపోయి ఒక ముద్దలాగా అయిపోతుంటుంది, పూత రాదు అక్కడి నుంచి, అది కాయలుగా కూడా మారదు. దీన్నే మనం ఫిల్లోడి తెగులని అంటాము. ఈ రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి
వేప నూనె కానీ లేదా ఇమిడాక్లోప్రిడ్ కానీ పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఈ వేసవిలో మనకు చూసుకుంటే కనుక మార్చి చివరిలోను ఏప్రిల్లో కూడా అకాల వర్షాలు, కొంచెం అధిక వర్షాలు పడినప్పుడు కనుక చూస్తే కనుక ఫిజోరియం విల్ట్ అంటాం. మొక్క ఎండిపోవడం, మొక్కలో కొన్ని కొమ్మలు ఎండిపోవడం, మొక్కలు చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది శిలీంధ్రాల ద్వారా వచ్చేటువంటి తెగులు. దీని నివారణ కోసం ఏంటంటే ఇరిగేషన్ మరి దగ్గర అవకాశం ఉంటే పెట్టకూడదు. వర్షం పడిన తర్వాత పొలాన్ని గమనించుకొని ఒక 3-4 రోజుల్లో మనకి లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు మనం కార్బండేజం అనేటువంటి మందును 1 గ్రాము 1 లీటర్ నీటికి చెప్పున కలిపి కానీ, లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటువంటి మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి కనుక మనం పిచికారీ చేసుకుంటే తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. వేసవి నువ్వుల్లో ఆకుమచ్చ తెగులు అంటాం. దీన్నే మనం ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులని కూడా పిలుచుకుంటాము. ఈ ఆకుమచ్చ తెగులు వచ్చినప్పుడు కూడా ఆకుల మీద ఉన్న మచ్చలన్నీ కలిసిపోయి ఆకులు ఎండిపోవడం, తద్వారా పూత సరిగా రాకపోవడం, దిగుబడి తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆకుమచ్చ తెగులు నివారణ కోసం మ్యాంకో జబ్బు అయితే కనుక 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం కానీ, లేదా శాఫ్ అని అంటారు. దీంట్లో కార్బండిజము, మ్యాంకో జబ్బు 2 కలిపి ఉంటాయి. కాబట్టి ఆ మందు అయితే కనుక 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకుంటే తగ్గేటువంటి అవకాశం ఉంది. బూడిద తెగులు ఏంటంటే మొదటగా వేసిన వాళ్ళు ఎక్కడైనా ఉంటే అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాల్లో అంటే నీరు కట్టడం, ఎప్పుడైనా మబ్బు వాతావరణం 2-3 రోజులు ఉండటం కనుక జరిగితే అది అప్పుడు బూడిద తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది గమనించుకొని ఒకవేళ వస్తే కనుక హెక్సాకొనజోల్ అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు, లేదా ప్రాపికొనజోల్ అనేటువంటి మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చెప్పని కనుక పిచికారీ చేసుకుంటే ఈ వేసవి నువ్వుల నుంచి కూడా మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మత్స్య పరిశ్రమకు పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో చేపల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తగ్గుతున్న ధరలకు తోడు పెరిగిన కరెంటు బిల్లులు, మేత ధరలతో నష్టాలు తప్పడం లేదంటూ వాపోతున్నారు. జిల్లాలో 10,000 ఎకరాల్లో రైతులు మంచినీటి చేపలు సాగు చేస్తున్నారు. ఇందులో 6,000 ఎకరాలలో రూప్చంద్, 4,000 ఎకరాలలో గండి, బొచ్చ చేపలు సాగు చేస్తున్నారు. ధరలు విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక వ్యాపారులు కుమ్మక్కై ధరలు తగ్గిస్తున్నారంటూ వాపోతున్నారు. పరిస్థితి ఘోరంగా ఉంది. పైనేమో 98 రూపాయలు, ఇక్కడ ఈస్ట్ వెస్ట్ కృష్ణాడ, మాకేమో ఇక్కడ 93 రూపాయలు. ఇక్కడి నుంచి వాళ్ళు పైకి పోయి తెచ్చుకోవాలంటే 103 రూపాయలు కాస్ట్ అవుద్ది. మాకేమో 93 రూపాయలు ఇస్తున్నారు. తినేసేదంతా ఈ కొనే బయర్స్, ఈ మీడియాస్ తినేస్తున్నారు. పెట్టుబడి మాత్రం మాకు అలివి కాకుండా అయిపోతున్నాయి. 20 రోజుల నుంచి అదే విధంగా వీళ్ళు ఎంత సంపాదించారు, రైతు నాశనం అయిపోతుండే. కిలో చేప తయారు చేయాలంటే 87 రూపాయలు ఖర్చు అవుతుంది. కరెంటు బిల్లులు కాక, కరెంటు బిల్లులతో కూడా మాకు 94-95 పడుతుంది. మాకు ఆ కాస్ట్ కంటే 2 రూపాయలు తగ్గిస్తే మేము తెచ్చిన వాళ్ళకి ఏం కట్టాలి? మినిమం 105 కానీ ఉంటే రైతులు మాకు గిట్టుబాటు అవుతుంది. వీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు. వీళ్ళు ఎంత చేటు అంత మోసం చేస్తే కొనే వ్యాపారస్తులే. 40 ఎకరాలు ఇప్పుడుండే రేట్లను పెట్టి లీజు మీద సుమారు 50,000 పైన లీజులండి. సభలో మోటార్ లోతు పాయింట్ ఒక మోటార్ వేసుకుంటే 10,000 వస్తుంది. కేజీ పిల్లెట్ అయితే కానీ 1 కేజీ చేప వస్తా కష్టంగా ఉంటుంది. సుమారు 90 రూపాయలు పైన పెట్టుబడి అవుతుంది కానీ ఏమీ లేదు. సొంత రైతులకైతే అది ఎద్దండి. మళ్ళీ లీజు దారులకైతే 100 రూపాయలు దాటిపోతుంది. కరెంటు బిల్లుకి ఏంటి కష్టం, వీటికేంటి ఇదంతా చూస్తే మాకు దివాళీ తీసి వెళ్ళిపోయే పరిస్థితి తప్ప మేము రైతులుగా చేసుకునేది ఏం లేదని. కనీసం పక్క జిల్లాలో ఉన్న రేటు కూడా నెల్లూరు జిల్లాలో లేదు. కానీ చికెన్ చూతి రోజు చూతి 320 రూపాయలు 330 రూపాయలు అమ్ముతున్నారు. దాంట్లో 3వ భాగం కనీసం 100 రూపాయలు కూడా లేకుండా ఇక్కడ బయ్యర్లు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టేసి చేస్తున్నారు సార్. గోదావరి జిల్లాల్లో కిలో చేపకు రైతులకు 98 రూపాయల వరకు దక్కుతుంటే ఇక్కడ వ్యాపారులు 4 రూపాయలు తగ్గించి 94 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. దీనికి తోడు కరెంటు బిల్లులు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో యూనిట్కి 4 రూపాయలు వసూలు చేయడం మరింత భారంగా మారిందంటూ ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు జిల్లాలో చేపల రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఎందువల్లంటే అటు బయర్స్ వచ్చేసి విధంగా మోసపోతున్నాం, ఇతర మందుల పరంగా మేము మోసపోతున్నాం. ఫీడ్ పరంగా కూడా నాణ్యమైన ఫీడ్ ఇట్లే, నాణ్యమైన సీడ్ దొరకట్లేదు నెల్లూరు జిల్లాలో. జబ్బులు అయితే తగ్గడం వల్ల పోనీ జబ్బులు ఇన్ని కష్టాలకు వచ్చి అన్ని చేసి పండించిన పంటకి గిట్టుబాటు ధర అయితే బయర్స్ ఉండేవాళ్ళు నెల్లూరులో వచ్చి రైతులను అయితే నానా ఇబ్బందులు పెట్టి రైతులను అయితే తొక్కేస్తున్నారు. ఇక్కడైతే కైకులూరు బేసిక్ అని చెప్పేసి మామూలుగా నెల్లూరు మార్కెట్ని శాసిస్తారు. అక్కడ రేటు తగ్గినప్పుడేమో నెల్లూరు జిల్లాలో వచ్చి నెల్లూరులో వచ్చి రేటు కోసేస్తున్నారు. అక్కడ మీద మామూలుగా అక్కడి నుంచి ఇక్కడికి చేపలు తేవాలంటే 4 రూపాయల నుంచి 6 రూపాయలు వాళ్ళ ఖర్చులు మామూలుగా వీళ్ళు కడతాయి. ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు అన్నీ కలిపి 6 రూపాయలు ఎక్స్ట్రా అవుద్ది. 2 రూపాయలు వాళ్ళ ఖర్చులు తీసేసినా కానీ 4 రూపాయలు నెల్లూరు జిల్లాలో ఉండే రైతులకి అదనంగా ఇవ్వాలా. అదనంగా ఇవ్వాల్సింది పోనిచ్చి
నెల్లూరులో ఉండే రైతులకి 4 రూపాయల రేట్లను కోసేస్తున్నారు కైకలూరు రేట్ మీద. అంటే 10 రూపాయల రైతుని నిలవన దోపిడీ చేస్తున్నారు వ్యాపారస్తులు. అధికారులు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, అధికారులు ఎవరు వచ్చేవాళ్ళు లేరు. అధికారులు మత్స్యశాఖ వాళ్ళు కానీ ఎవరు వచ్చి కానీ మీకు ధరలు ఎంత ఇస్తున్నారు, నాణ్యమైన సీడ్ ఇస్తున్నారా, నాణ్యమైన ఫీడ్ ఇస్తున్నారా, నాణ్యంగా వచ్చి కరెంట్ ఇస్తున్నారా అని పట్టించుకునే నాదుడే లేడు. వాళ్ళు ఎంపడ వాళ్ళు ఉంటారు కానీ అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. మత్స్యశాఖ అధికారులు ఉన్నారు కానీ ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఎవరు చెప్పుకోవాలో కూడా తెలియదు. చేపల రైతుల పరిస్థితి రోడ్డును పడే పరిస్థితి అయిపోయింది. చాలా మంది కోట్లలో నష్టపోయారు. ఈ మధ్య నిలకడగా వ్యాపారస్తులు శాసించిన రేటుకి ఇవి నిలుపుకోలేక పెరిగిన మేతల ధరలతో ఒక్కొక్క రైతు ఎకరానికి సుమారుగా 30 నుంచి 40 వేలు సొంత రైతులైతే నష్టపోయారు. పాపం కౌలుదారులు బయట జిల్లాల నుంచి వచ్చి ఏదో వాళ్ళ కుటుంబాలు జరుపుకునే దానికోసం చేస్తుంటే వాళ్ళు కానీ అయితే పూర్తిగా వదిలి వెళ్ళిపోయే పరిస్థితి అయిపోయింది. ఈరోజు కరెంటు బిల్లుల విషయానికి వస్తే ఈ ఎలక్ట్రిసిటీ అధికారులు ఇది కుమ్మక్క చేస్తున్నట్టు మేము అనుకుంటున్నాం. ఒక్క యూనిట్కి 4.5 రూపాయలు వీళ్ళు ఎఫ్పిసిఏ అని ఎప్పుడుదో వాళ్ళ తాతల కాలం నాడు లైన్ ఇదిని అన్నీ కలిపి ఇది చేస్తున్నారు. ఒకప్పుడు 4 ఏళ్ల క్రితం ఇవిడో ఉంటాడు ఓనరు, ఇప్పుడు పొలం వేరే ఆయన కొన్నాడు, దాన్ని నేను కట్టమంటే కట్టడం ఇది అసలు లీగల్గా కూడా ఎక్కడ న్యాయం ఇది? ఏది ప్రజెంట్ జరిగేదాన్ని బట్టి వీళ్ళు బిల్లులు వేయాలనే కానీ ఎఫ్పిసిఏ ఏంది, అదనపు బిల్లులు ఏంది, ఇవన్నీ ఫ్యూయల్ సర్ఛార్జెస్ ఇవన్నీ ఎప్పుటియో 6 ఏళ్ళయి 7 సంవత్సరాలయ్యి అన్నీ కలిపి ఈరోజు అత్యధిక భారం ఏది ఒక్క మోటారుకి సుమారుగా 8 నుంచి 10,000 రూపాయల బిల్లు వస్తే ఏ విధంగా రైతు తట్టుకోగలడు? 8 నెలలకు 80,000 కరెంటు బిల్లు, 1,00,000 రూపాయలు వచ్చేసి కాపలా అవుద్ది. ఫీల్డ్లు చూస్తే రోజుకొక రకంగా పెంచుతున్నారు, అమ్మబోతే ఏమో రోజుకొక విధంగా తగ్గిస్తున్నారు. చాలా అన్యాయం అండి. బహిరంగ మార్కెట్లో కిలో 140 నుంచి 150 వరకు వ్యాపారులు విక్రయిస్తుండగా రైతుకు కనీసం 100 రూపాయలు కూడా దక్కడం లేదంటూ వాపోతున్నారు. మత్స్యశాఖ అధికారులు స్పందించి ధరల నియంత్రణలో చర్యలు తీసుకోవాలంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.